శ్రీ మహాగణాధిపతయే నమః. శ్రీ మహాసరస్వత్యై నమః. శ్రీ గురుభ్యో నమః. 2026వ సంవత్సరంలో సంవత్సర గోచార ఫలితము ఎలా ఉన్నది అనే విషయాన్ని మనం తెలుసుకుందాం. ప్రథమంగా ఈ సంవత్సరంలో అనగా 2026వ సంవత్సరంలో ప్రధానమైనటువంటి గ్రహాలు అంటే సంవత్సర ఫలితాన్ని ప్రభావితం చేసేటువంటి గ్రహాలు గురువు, శని, రాహువు, కేతువు. ఈ గ్రహాల యొక్క సంచారము స్థితి ఎలా ఉంది అనేటువంటి విషయాన్ని చూసినట్టయితే బృహస్పతి గురువు 5 డిసెంబర్ 2025 నుండి 1 జూన్ 2026 వరకు మిథున రాశిలో సంచరిస్తున్నాడు. ఇందులో 13 ఏప్రిల్ వరకు వక్ర మార్గంలో ప్రయాణం చేస్తూ 13 ఏప్రిల్ నుండి చివరి రోజులలో అంటే 13 ఏప్రిల్ నుండి 1 జూన్ 2026 వరకు రుజుమార్గంలో మిథున రాశిలో ప్రయాణం చేస్తున్నాడు. అంటే మొత్తం మీద ఈ సంవత్సరము 1 జూన్ 2026 వరకు మిథున రాశిలో గురు సంచారము ఉంది. తదనంతరం అంటే 1 జూన్ 2026 నుండి 31 అక్టోబర్ 2026 వరకు కర్కాటక రాశిలో ఉచ్చస్థానంలో సంచరిస్తున్నాడు. తదనంతరం సింహరాశిలోకి ప్రవేశిస్తున్నాడు. 31 అక్టోబర్ 2026 నుండి 24 జనవరి 2027 వరకు సింహరాశిలో సంచరిస్తున్నాడు. ఈ విధంగా గురువు యొక్క సంచారము ఈ 2026వ సంవత్సరంలో 3 రాశులలో సంచారము ఉంది. మిథునము, కర్కాటకము, సింహము. మిథునంలో కొంత భాగం వక్రరీత్యా ఉంది. అయినప్పటికీ నీ రాశి మారట్లేదు గనక ఓవరాల్గా మిథున, కర్కాటక, సింహ రాశుల్లో గురువు యొక్క సంచారము ఉంది. అదేవిధంగా శనేశ్వరుడు ఎలా ఉన్నాడు ఈ సంవత్సరము అని చూసినట్టయితే 29 మార్చి 2025 నుండి 3 జూన్ 2027 వరకు శని మీనరాశిలో సంచరిస్తున్నాడు. అంటే ఈ సంవత్సరం మొత్తం కూడాను మీనరాశిలోనే ఉంటున్నాడు, మీనరాశిలోనే సంచారం చేస్తున్నాడు. ఇందులో 21 ఆగస్టు 2026 నుండి 10 డిసెంబర్ 2026 ఈ మధ్య కాలంలో వక్రత్వాన్ని పొంది ప్రయాణం చేస్తున్నాడు శనైశ్వరుడు. ఇక రాహువు కుంభరాశిలో సంచరిస్తున్నాడు. 18 మే 2025 నుండి 5 డిసెంబర్ 2026 వరకు కుంభరాశిలో సంచరిస్తున్నాడు. ఈ 2026 చివరి భాగంలో కుంభంలో నుండి మకర రాశిలోకి ప్రవేశిస్తున్నాడు. అంటే సంవత్సరం చివరిలో ఒక 20 రోజులు మట్టుకు కుంభరాశి నుండి మకర రాశిలోకి సంచరిస్తున్నాడు గనక మకర రాశిలో ప్రయాణం చేస్తున్నాడు అన్నమాట చివరి భాగంలో. అదేవిధంగా కేతువు 18 మే 2025 నుండి 5 డిసెంబర్ 2026 వరకు సింహరాశిలో సంచరిస్తున్నాడు. చివరి 20 రోజులు సింహరాశిలో నుండి కర్కాటక రాశిలోకి ప్రవేశించి ఆ 20 రోజులు సంవత్సరం చివరి భాగంలో 20 రోజులు కర్కాటక రాశిలో సంచరిస్తున్నాడు. ఈ విధంగా బృహస్పతి, శనీశ్వరుడు, రాహువు, కేతువుల యొక్క సంచారము ఈ 2026వ సంవత్సరంలో ఉంది. 2026వ సంవత్సరము మిథున రాశిలో జన్మించినటువంటి వారికి అంటే మిథున రాశి జాతకులకు సంవత్సర గోచార ఫలితం ఎలా ఉంది అనేటువంటి విషయాన్ని మనం తెలుసుకుందాం. ఈ సంవత్సరము అంటే 2026వ సంవత్సరంలో గురువు, శని, రాహువు, కేతువులు ఏ స్థానాలలో సంచరిస్తున్నారు, వారి యొక్క ప్రభావం ఎలా ఉండబోతుంది అనే విషయాన్ని మనం చూసినట్టయితే గురువు 15 డిసెంబర్ 2025 నుండి 1 జూన్ 2026 వరకు జన్మస్థానంలో సంచరిస్తున్నాడు. జన్మస్థానంలో గురు సంచారము కొంత ప్రతికూలం. అయితే కొన్ని విషయాలలో లగ్నంలో అంటే జన్మ రాశిలో సంచరించడం మూలకంగా కొన్ని శుభ ఫలితాలను కూడాను ఇచ్చే అవకాశాలు ఉంటాయి. ఎందుకంటేను సప్తమ దశమాధిపతి ఉభయ కేంద్రాధిపత్యం వహించినటువంటి గ్రహము పాపగ్రహంగానే మనము తీసుకుంటాము. అయినప్పటికీ నీ లగ్నంలో సంచరిస్తున్నప్పుడు కొంత మనకు అనుకూలమైనటువంటి ఫలితాలు ఒక పక్కన ఇచ్చే అవకాశాలు ఉన్నాయి. అయితే గోచార రీత్యా మట్టుకు జన్మస్థానం ప్రతికూలం. ఇక తదనంతరము అంటే 1 జూన్ 2026 నుండి 31/10/2026 వరకు 2వ స్థానం అంటే ధనస్థానంలో సంచరిస్తున్నాడు.
ఈ సమయము చాలా శుభప్రదమైనటువంటి సమయము మిథున రాశి వారికి. ఇక దాని తరువాత అంటే 31 అక్టోబర్ 2026 నుండి 24 జనవరి 2027 వరకు తృతీయ స్థానంలో సంచరిస్తున్నాడు. తృతీయ స్థానము గోచార రీత్యా ప్రతికూలమే అయినప్పటికీ కొన్ని విషయాలలో అనుకూలమైనటువంటి ఫలితాలను ఇవ్వబోతున్నాడు. ఓవరాల్గా మనం మిథున రాశికి గురువు యొక్క ఎఫెక్ట్ ఎలా ఉంది అనే విషయాన్ని మనం చూసినట్టయితే ఈ సంవత్సరం మధ్య భాగంలో అంటే 1 జూన్ నుండి 31 అక్టోబర్ వరకు, జూన్, జూలై, ఆగస్టు, సెప్టెంబర్, అక్టోబర్ అంటే 5 మాసాలు అద్భుతమైనటువంటి ఫలితాలు గురు ఇవ్వబోతున్నాడు. ఒక రకంగా ధనస్థానంలో సంచారము, ఉచ్చస్థానంలో సంచారము, కాబట్టి చాలా విషయాలలో మీకు సత్ఫలితాలు కలిగేటువంటి అవకాశము 1 జూన్ నుండి 31 అక్టోబర్ వరకు మీరు ఎక్స్పెక్ట్ చేయవచ్చును. గురుగ్రహము సాధారణంగా మన పనులపై ప్రభావాన్ని చూపిస్తాడు. పనులు కావడము, ఇన్ టైంలో కావడము, మనకు అనుభవజ్ఞుల యొక్క సూచనలు అందడము, ఏదో రకంగా ఎవరి యొక్క సహాయము మనం ఎక్స్పెక్ట్ చేయకుండా అందేటువంటి సూచనలు బాగా కనబడతాయి గురువు నిమిత్తం. కనుక ఈ విధంగా 1, 2, 3 స్థానాల్లో సంచరిస్తున్నాడు కనుక ఈ 3 స్థానాలను మనము స్థూలంగా చూసినట్టయితే ఈ మిథున రాశి వారు ఈ 2026వ సంవత్సరంలో కొత్త పనులను ప్రారంభించే అవకాశాలు ఉన్నాయి. ఆ పనులను ప్రారంభించినటువంటి పనులను ఇన్ టైంలో మీరు పూర్తి చేస్తారు. తద్వారా మీకు లాభదాయకమైనటువంటి ఒక అనుకూలమైనటువంటి సమయంగా మనం భావించవచ్చును. లాభాలను ఆర్జిస్తారు. రావాల్సినటువంటి డబ్బు కూడాను వస్తుంది. పిల్లల విషయమై శుభకార్య ప్రయత్నాలు ఫలిస్తాయి. శుభకార్యాలు చేస్తారు. శుభకార్యాల నిమిత్తమై మీరు ప్రయాణాలు కూడాను చేసేటువంటి అవకాశాలు బాగా ఉన్నాయి. ఇలా మనం చూసినట్టయితే గురు ప్రభావము మిథున రాశి వారికి ఈ సంవత్సరం చాలా శుభ ఫలితాలను ఇవ్వబోతుంది. ఇక రెండవ గ్రహము ప్రధానంగా సంవత్సర ఫలితంపై ప్రభావాన్ని చూపించేటువంటి గ్రహము శని గ్రహము. మిథున రాశి వారికి శని దశమంలో సంచరిస్తున్నాడు. అంటే వృత్తి, మనం చేసేటువంటి పనిపైన ఆ శని యొక్క ప్రభావము ఉంది. అంటే దశమ స్థానంలో శని సంచారము కొంత మనకు ఆలస్యాన్ని క్రియేట్ చేసేటువంటి అవకాశాలు ఉన్నాయి. పని భారం పెంచేటువంటి అవకాశాలు ఉన్నాయి. కాబట్టి దీన్ని మీరు దృష్టిలో పెట్టుకున్నట్టయితే కొంత మీ వైపు నుంచి ఎఫర్ట్స్ అవసరము అనే విషయం మనకు తెలుస్తుంది. అంటే శ్రమ ఎక్కువ చేయవలసి వచ్చినప్పుడు మనం ఏం చేయాలి? కొంత ఎఫర్ట్స్ పెట్టాలి. ఆ విషయం గురించి మనము 1కి 4 సార్లు ఆలోచించే నిర్ణయాలు తీసుకోవాలి. అయితే ఈ దశమ స్థానంలో మిత్రగ్రహం ఎవరికి? మిథున రాశి అధిపతి బుధుడు. ఈ బుధుడికి మిత్రగ్రహమైనటువంటి శనీశ్వరుడు దశమంలో సంచరిస్తున్నాడు. కాబట్టి మీరు కష్టపడినట్టయితే ఫలితం అనేటువంటిది మీకు అద్భుతంగా ఉంటుంది. అంటే కష్టే ఫలి అనేటువంటి ఒక నానుడి మీకు ఇక్కడ 100% వర్తిస్తుంది. దశమంలో సంచారము కష్టపడినట్టయితే మీకు ఎక్స్పెక్టెడ్ కంటే కూడాను మంచి ఫలితాలు పొందే అవకాశము ఉంటుంది అనే విషయం మనకి ఇక్కడ తెలుస్తుంది. అంతేకాకుండా మీరు చేసేటువంటి వృత్తిలో, స్వయం వృత్తిలో, వ్యాపారంలో, వీటన్నిటిలోపల కూడాను కొంత ప్రోగ్రెస్ కూడాను ఉండే అవకాశాలు ఉన్నాయి. కష్టపడితేనే మీకు అభివృద్ధి అనేటువంటిది కనబడుతుంది. అంటే ఈ కండిషన్ మట్టుకు తప్పకుండా ఉంటుంది. ఇక్కడ దశమంలో మీకు అనుకూలమైనటువంటి ఫలితాలు ఇస్తాడు శని, మిత్రగ్రహం గనక. కానీ ఎప్పుడు ఇస్తాడు? మీరు కష్టపడితేనే ఫలితం వస్తుంది అనేటువంటి విషయం మనకి ఇక్కడ తెలుస్తుంది. ఇకపోతే రాహువు 9వ స్థానంలో సంచరిస్తున్నాడు. మొత్తం సంవత్సరం అంతా కూడాను 9వ స్థానంలో సంచరిస్తున్నాడు. ఈ 9వ స్థానంలో రాహువు సంచారం మూలకంగా కొన్ని విషయాలలో మనకు అనుకూలత ఉంటుంది. సంవత్సరం ఎండింగ్లో మట్టుకు ఒక 20 రోజులు అష్టమంలోకి వస్తున్నాడు. ఈ 9వ స్థానంలో రాహువు సంచారము
కొన్ని విషయాలలో మనకు బాగానే కలిసి వస్తుంది. ఏ విషయాలంటే ముఖ్యంగా ప్రయాణాలు అనుకూలిస్తాయి. మీరు ఏవైతే ప్రయాణాలు చేపడతారో వాటి లోపల సక్సెస్ రేట్ ఎక్కువ ఉంటుంది, అనుకూలమైనటువంటి ఫలితాలు ఉంటాయి. చదువు నిమిత్తమై విదేశాలకు వెళ్ళే అవకాశం ఉంది. విదేశీ ప్రయాణాలు, కొత్త వారితో పరిచయాలు, తద్వారా మీకు కొంత అవకాశాలు, ఇంకా కొత్త అవకాశాలు మీరు చేతికి అందేటువంటి సూచనలు బాగా కనబడుతున్నాయి రాహు మూలకంగా. అయితే 9వ స్థానంలో ఉన్నటువంటి రాహువు మనకు కొంత సమస్యలను కూడాను క్రియేట్ చేస్తాడు. ఏంటంటే కుటుంబ పెద్దలతో మీరు చాలా సామరస్యంగా ఉండాలి. సమాజంలో ఉన్నటువంటి పెద్దవారితో కూడాను స్నేహపూర్వకమైనటువంటి వాతావరణాన్ని క్రియేట్ చేసుకోవాలి. లేని పక్షంలో అనవసరమైనటువంటి గొడవలకు కూడాను అవకాశాలు ఉంటాయి. ఇక భాగస్వాములతో, వ్యాపారస్తులు, పార్ట్నర్స్తో, దంపతులు ఒకరికొకరు ఆలోచనను ఫ్లెక్సిబుల్గా ఉంచుకోవడానికై మీరు శతవిధాలు ప్రయత్నాలు చేయాలి. అనవసరంగా మొండి పట్టుతో ఉన్నట్టయితే గ్యాప్ ఏర్పడేటువంటి అవకాశాలు బాగా కనబడుతున్నాయి అనేటువంటి విషయం ఇక్కడ రాహు మూలకంగా మనకు తెలుస్తుంది. ఇక కేతువు సింహరాశిలో సంచరిస్తున్నాడు. సింహరాశిలో సంచారము కేతు మూలకంగా మనకు కొంత అనుకూలమైనటువంటి ఫలితాలను ఇస్తాడు. అంటే సింహరాశిలో ఉన్నటువంటి కేతువు మిథున రాశి వారికి తృతీయ స్థానం అవుతుంది. అంటే తృతీయ స్థానంలో కేతువు సంచారము బాగా కలిసి వస్తుంది అనే విషయం మనకి ఇక్కడ తెలుస్తుంది. ఏ ఏ విషయాలలో మనకు కేతువు మంచి ఫలితాలను ఇస్తాడు అని అంటే, మీరు కొంత ధైర్యంతో అడుగులు వేసినట్టయితే మీకు సత్ఫలితాలు వస్తాయి. ఆలోచనతో కూడుకొని మీరు సమయస్ఫూర్తితో నిర్ణయాలు తీసుకున్నట్టయితే మంచి ఫలితాలు కలుగుతాయి. సోదరులతో అన్యోన్యత ఉంటుంది. ఇలాంటి మంచి ఫలితాలు మీకు ఈ కేతువు మూలకంగా కలుగుతుంది. ధైర్యం పెరుగుతుంది. తర్వాత రావాల్సినటువంటి డబ్బు కూడాను వస్తుంది. అన్ని విధాలుగా విచారించి మీరు నిర్ణయాలు తీసుకునేటువంటి అవకాశాలు ఉన్నాయి. అయితే కొన్ని విషయాలలో ఈ కేతువు మూలకంగా కొంత మనశ్శాంతి లేకపోవడము, అంటే 3వ స్థానంలో సంచరిస్తున్నటువంటి కేతువు అనుకూలంగానే ఉంటాడు, కానీ రాహువు యొక్క ప్రభావం మూలకంగా కొంత గందరగోళము, అంటే చేస్తున్నటువంటి వృత్తిలో మీరు ఎక్కువ ఆలోచించవలసినటువంటి స్థితి ఏర్పడము, ఇలాంటివి ఉండే అవకాశాలు ఉన్నాయి. ఓవరాల్గా మనం మిథున రాశి వారికి గురు, శని, రాహువు, కేతువుల యొక్క సంచారం మూలకంగా చూసినట్టయితే కొత్త అవకాశాలు వస్తాయి. మీకు ఈ 2026లో మిథున రాశి వారికి మంచి అవకాశాలు వస్తాయి. ఉద్యోగస్తులకు కొత్త కంపెనీలోకి వెళ్ళేటువంటి అవకాశాలు ఉన్నాయి. మంచి హైక్తో మీరు వెళ్ళేటువంటి అవకాశాలు ఉన్నాయి. ఆల్రెడీ ఉద్యోగం చేస్తున్నటువంటి వాళ్లకు ఇంక్రిమెంట్స్ లభించేటువంటి అవకాశాలు కూడాను కనబడుతున్నాయి. ప్రయాణాలు సఫలీకృతమవుతాయి. మీరు చేసేటువంటి వృత్తి లోపల ప్రోగ్రెస్ కనబడుతుంది. ఇవి మనకు 2026లో మిథున రాశి వారికి ఓవరాల్గా ఈ 4 గ్రహాలకు సంబంధించి కంబైన్డ్గా మనం చూసినట్టయితే ఈ ఫలితాలు కనబడుతున్నాయి. అయితే ఓవరాల్గా మనకు 70%, దాదాపు 70% మిథున రాశి వారికి ఈ 2026వ సంవత్సరం లోపల శుభ ఫలితాలు కలిగేటువంటి అవకాశాలు బాగా కనబడుతున్నాయి. దీన్ని సద్వినియోగం చేసుకోండి. సుఖమయమైనటువంటి జీవితాన్ని గడుపుతారు. ఇక ఈ మిథున రాశి వారికి ఏ గ్రహాలు ప్రతికూలంగా ఉన్నాయి అనే విషయాన్ని మనం చూసినట్టయితే, సంవత్సరం ప్రారంభంలో అంటే మే వరకు జన్మస్థానంలో గురువు, 31 అక్టోబర్ నుండి చివరి వరకు కూడాను తృతీయ స్థానంలో గురువు. ఈ గురువు నిమిత్తమై మీరు గురువుకు సంబంధించినటువంటి మూలమంత్రాన్ని జపించుకోండి. దక్షిణామూర్తి స్తోత్ర పారాయణం చేయండి. స్తోత్ర పారాయణము అనేటువంటిది చాలా మనకు అనుకూలమైనటువంటి ఫలితాలను ఇస్తుంది. స్తోత్రాలు అంటే భగవంతుణ్ణి కీర్తించడం. భగవంతుణ్ణి కీర్తించినట్టయితే ఈ కలియుగం లోపల మీకు ఉత్తమమైనటువంటి ఫలితాలు కలుగుతాయి అనేటువంటిది శాస్త్రం చెప్తుంది. కనుక
కీర్తనము అంటే స్తోత్ర పారాయణము అనేటువంటిది అన్నిటికంటే కూడాను ఉత్తమమైనటువంటిది. సద్గురువులను సందర్శించుకోవడము, ఈ రెండు చేసినట్టయితే గురువు యొక్క అనుకూలత లభిస్తుంది. శనేశ్వరుడు దశమంలో ఉన్నాడు, రాహువు 9వ స్థానంలో ఉన్నారు గనక మీరు శివాలయానికి వెళ్ళండి, శివుణ్ణి సందర్శించుకోండి. దోషాలు లేకుండా మీరు అనుకున్నవి అనుకున్నట్టుగా కలిగేటువంటి ఒక అనుగ్రహాన్ని ఆ శంకరుడు మీకు ఇస్తాడు గనక ఆ శివాలయంలో అమ్మవారు, గణపతి, నంది, శంకరుడు ఇవి ఉంటారు కాబట్టి వీళ్ళు రాహు, కేతువు తర్వాత శనీశ్వరుడికి సంబంధించినటువంటి దుష్ప్రభావాన్ని దూరం చేస్తారు. కనుక దైవ దర్శనము, దేవాలయానికి వెళ్ళడం అనేటువంటిది ప్రతినిత్యం కూడాను మీరు పెట్టుకోండి. మీకు ఇంకా మంచి ఫలితాలు ఈ సంవత్సరంలో కలిగే అవకాశాలు ఉన్నాయి. శుభం.